ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనముండదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కనుకనే, నీ పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన ఆయనకి ఉంది కనుకనే ఈ దినము ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే చూడండి, సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావంట. ఎవరైతే తమ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని మాట మీద ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి తమ జీవితంలో అన్నింటిలో ముందు స్థానంలో పెడుతున్నారో వారితో దేవుడు చెప్తూ ఉన్నారు, నీవందరికంటే కూడా ఎక్కువ ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమేన్. దేవుడు నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన మేలులన్నిటినీ కూడా నీ పట్ల ఆయన చేయబోతున్నారు. నువ్వు అనుకోవచ్చు, ఈ వాగ్దానం నాతోనేనా? నిజంగా దేవుడు నన్ను అంతలా దీవిస్తారని. ప్రభు యొక్క మాట నీ చెవిలో పడింది అంటే ఖచ్చితంగా దేవుని వాగ్దానము నీ కోసమే. నీ జీవితము దేవుడు చెప్పిన రీతిలో ఉందా లేదా అనేది పరిశీలించుకుని నీవు గనక ఆయన చిత్తానుసారంగా ఆయన మార్గములో నడవగలిగితే దేవుని ఆశీర్వాదములన్నీ కూడా తన బిడ్డవైన నీకే. ఆమేన్. ఈరోజు నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది కనుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఒక అద్భుతమైన మాట అంటున్నారు చూడండి, నీలో అంటే నీ కుటుంబములో గొడ్డుతనము అనేది ఉండదంట. ఈ మాట చూడండి, కొంతమంది వాడతారు. పిల్లలు లేని వారిని కానీ పిల్లలు లేని పశువుల్ని కానీ చూసినప్పుడు నువ్వు గొడ్డు అని అంటారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆర్థిక పరంగా ఒకవేళ గొడ్డుతనంగా ఉన్నావేమో, ఆరోగ్యపరంగా గొడ్డుతనంగా ఉన్నావేమో, మరి ఏ ఏ విషయాల్లో నీవు ఫలింపు లేకుండా ఉన్నావో ప్రభు నిన్ను చూసి నీతో మాట్లాడుతున్నాడు. ఆ గొడ్డుతనము అనేది నీలోంచి, నీ కుటుంబంలోంచి దేవుడు ఈరోజు తొలగించబోతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతో గొప్ప వాగ్దానం ఇది. గొడ్డుతనముతో నీవు బాధపడుతున్న బహుశా చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్ని సంవత్సరాల నుంచి శుభకార్యాలు లేవు, కొన్ని నెలల నుంచి ఉద్యోగాలు లేవు. ఇదిగో ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నీవు ఫలించబోతూ ఉన్నావు. ఆమేన్. ఈరోజు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం విన్నావో మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, ఇదిగో గొడ్డుతనము లేకుండా ఫలింపజేస్తానన్నావు కదా, తండ్రి నన్ను ఫలింపచే ప్రభు అని ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. దైవ సేవకునిగా ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరాలని మేము చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఖచ్చితంగా ఈరోజు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. ఏమండి, ఆయన చిత్తానుసారంగా జీవించే బిడ్డలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజే తప్పకుండా ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.